ఒక సోదరి ప్రేమగా వడ్డించిన ఆహారాన్ని తినడం వలన ఆశీర్వాదాలు, దీర్ఘాయుష్యు మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇది కృతజ్ఞత, ఆప్యాయత మరియు కుటుంబ బంధాన్ని సూచిస్తుంది. ఒకరి సొంత చేతులతో సేవ చేయడం స్వచ్ఛమైన ఉద్దేశం మరియు ప్రేమను సూచిస్తుంది. ఈ పవిత్ర మాసంలో మహిళలను గౌరవించే, కుటుంబ సామరస్యాన్ని కాపాడుకునే వారిని శివుడు మరియు పార్వతి ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో కూడా కొందరు దీనిని అనుసంధానిస్తారు. మహిళలు సాంప్రదాయ శాకాహార వంటకాలను తయారు చేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం ప్రత్యేక వస్తువులు పులిహోర, పూర్ణాలు, పాయసం మరియు ఆకుకూరలు. సోదరుడిని కూర్చోమని ఆహ్వానిస్తారు మరియు ఆ సోదరి స్వయంగా తన చేతులతో ఆహారాన్ని వడ్డిస్తుంది. భోజనం తర్వాత సోదరుడు కృతజ్ఞత మరియు ఆశీర్వాదానికి చిహ్నంగా దక్షిణ అంటే సాధారణంగా బట్టలు, స్వీట్లు లేదా డబ్బు అందిస్తాడు.